श्री परमात्मने नमः। श्री परमात्मने नमः। अथाष्टादशोऽध्यायः। मोक्षसंन्यासयोगः। श्रीभगवानुवाच श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः नैष्कर्म्यसिद्धिं परमां सन्न्यासेनाधिगच्छति सिद्धिं प्राप्तो यथा ब्रह्म तदाप्नोति निबोध मे समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा श्रेयान् स्वधर्मो विगुणः विगतस्पृहः नैष्कर्म्यसिद्धिं परमां सन्न्यासेनाधिगच्छति सिद्धिं प्राप्तो यदा ब्रह्म तथाप्नोति निबोध मे समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः नैष्कर्म्यसिद्धिं परमां सन्न्यासेनाधिगच्छति सिद्धिं प्राप्तो यदा ब्रह्म तथाप्नोति निबोध मे समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा మొదటగా మనం 49వ శ్లోకానికి తాత్పర్యం చూద్దాం. ఓ అర్జున, ప్రాపంచిక విషయములన్నిటి యందు ఆసక్తి లేనివాడు, స్పృహారహితుడును, అంతఃకరణమును జయించిన వాడును అగు పురుషుడు సాంఖ్యయోగము ద్వారా పరమశ్రేష్టమైన నైష్కర్మ్య సిద్ధిని పొందును. 50వ శ్లోకానికి ఓ కౌంతేయ, జ్ఞానము యొక్క పరానిష్ట అయిన నైష్కర్మ్య సిద్ధిని పొందు విధానమును, తద్వారా మనుష్యుడు బ్రహ్మప్రాప్తినందు రీతిని
సంగ్రహముగా తెలిపెదను వినుము. సో ఇంతకుముందు మనం చూసినటువంటి కర్మయోగానికి లేక నిష్కామ కర్మ అనుష్ఠానానికి ఫలితం చెబుతూ ఇందులో 2 విశేషణాలని మనం కిందటిసారి చూడడం జరిగింది. మొదటిగా స్వధర్మము, తర్వాత స్వకీయ కర్మము. ఈ స్వధర్మము అనేటువంటి మాటని వాడి యొక్క స్వభావ సిద్ధంగా కలిగినటువంటి కర్మగా అనుకోకుండా, ప్రపంచకంలో అనుకోకుండా, మానవుడి యొక్క స్వధర్మం ఏమిటి అంటే తను ఆత్మ యొక్క స్వరూపం కాబట్టి ఆ ఆత్మ యొక్క అన్వేషణ, ఆత్మసిద్ధి పొందటమే అతని యొక్క స్వధర్మంగా నిర్ణయించుకోవాల్సి వస్తుంది. అటువంటి సందర్భంలో అతడి చేత ప్రపంచంలో నిర్వహించబడేటువంటి అన్ని కర్మలు కూడా విషయ సంస్కరణలు లేక దృశ్య విషయములు అవడం వలన అవి పరధర్మంగా చెప్పబడింది. సో అందువలన స్వధర్మం శ్రేయోస్సు, పరధర్మం భయావహ. సో ఈ ప్రాపంచిక విషయాలలో నువ్వు ఏ విషయాలనైతే పట్టుకుని ఏలాడుతూ నువ్వు కర్మ చేసుకుంటూ వెళుతున్నావో అంతకాలం కూడా నువ్వు పరమాత్మ. అందువలన నీ యొక్క స్వధర్మం అంటే ఏమిటి? ఇక్కడ ఆత్మను తెలుసుకోవడం అనేది నీకు కొద్దిగా కష్టంగా, అది గుణరహితంగా ఉందని అనిపించినప్పటికీ, ఎందుకని ఆత్మ గుణాలు లేవు కదా, అందువలన గుణరహితంగా అది ఉండే అవకాశం లేదు. అయినప్పటికీ అటువంటి దాన్ని చేయడమే మనకి శ్రేయస్సు. ఎందుకు అంటే గుణాలతో కూడుకున్నటువంటి దృశ్య విషయములు, ప్రాపంచికమైనటువంటి కర్మలు ఏవైతే చేస్తున్నామో అవి ఉన్నంతకాలం ఈ స్వధర్మాన్ని మనం పాటించే అవకాశం లేదు. అందువలన స్వధర్మాన్ని ఎవడైతే పాటిస్తున్నాడో వాడు అత్యంతమైనటువంటి ఉన్నతమైన స్థితి, నైష్కర్మ్య సిద్ధి అంటే కర్మ చెయ్యనటువంటి సిద్ధి స్థితికి వాడు వస్తాడు అని చెప్పడం జరిగింది. తర్వాత 2వ శ్లోకంలో కిందసారి చూసినప్పుడు స్వకీయ కర్మ అని చెప్పి ఇంకొక విశేషణం వేశాడు. ఏమిటి స్వకీయమైన కర్మ అంటే నీకు నీ స్వభావం చేత ప్రపంచంలో నీకు ఇవ్వబడినటువంటి కర్మ, అది స్వకీయ కర్మ. కాబట్టి ప్రపంచంలో నీ స్వభావాన్ని అనుసరించి నీకు ఇచ్చినటువంటి కర్మ ఏదైతే ఉందో అది ఎల్లప్పుడూ త్రిగుణాలతో కలిసి ఉన్నది. అందువలన అది ఎప్పుడూ దోషభూయిష్టమే. దానిలో కామం, రాగం, మోహం అన్నీ ఉన్నాయి. మామూలుగా 3 గుణాలు దానిలో ఉన్నాయి. కాబట్టి ఈ స్వకీయమైనటువంటి కర్మ చేసేటప్పుడు నీవు వాటి యందు ఫలించకుండా చేస్తేనే నీవు ఆ స్వకీయ కర్మ నువ్వు కరెక్ట్గా మన ఆచరించినట్టుగా మన అంటే ఎప్పుడైతే స్వకీయ కర్మ అయినప్పటికీ, ప్రపంచ విషయం అయినప్పటికీ కూడా, గుణదోషాలు దానికి ఉన్నప్పటికీ కూడా, ఏ విధంగా అయితే నిప్పు మీద పొగ ఆవరించి ఉన్నదో ఆ విధంగా నీ యొక్క చేసేటువంటి ఒక సత్కర్మ, ఆ సత్కర్మ మీద గుణాల యొక్క ప్రభావం పొగలాగా కప్పి ఉన్నది. ఆ పొగలాగా కప్పి ఉన్నటువంటి ఆ దాన్ని నువ్వు తొలగించుకునేటట్టయితే నువ్వు చేసే కర్మ త్రిగుణాలతో కూడి ఉన్నప్పటికీ ఆ కర్మ నీకు నైష్కర్మ్య సిద్ధి సిద్ధింపజేస్తుంది. అందువలన స్వకీయ కర్మని నువ్వు ఏ విధంగా కూడా అశ్రద్ధ చేయడానికి వీలు లేదు. ప్రపంచంలో ఉన్నప్పుడు ఆ స్వకీయమైన కర్మ నువ్వు చేయవాలి. దానిలో ఉన్న దోషాలను లెక్కించద్దు. ఆ దోషాలను మామూలుగా అలా ఉంచి నువ్వు చేసే కర్మ నిష్కామంగా చేసుకుంటూ వెళ్ళి, ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళేటట్లయితే నీకు నైష్కర్మ్య సిద్ధి ఈ కర్మయోగం ద్వారా నీకు సిద్ధించే అవకాశం ఉందని చెబుతూ, ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా సంసారంలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి కొన్ని పాపములు చెయ్యక తప్పని పరిస్థితి, పంచశూనాలు అన్నారు. అంటే మనం ధాన్యం పండించేటప్పుడు, చంపిన తర్వాత కోసేటప్పుడు, చిత్రిక పెట్టేటప్పుడు, మంట పెట్టేటప్పుడు, తర్వాత నీళ్లు కాచేటప్పుడు, ఇట్లా ఎన్నో రకాల సూక్ష్మ క్రిముల్ని మనం చంపేస్తున్నాం. అయితే ఇటువంటి పంచశూనాలు
సంసారంలో ఉన్న వాళ్ళ వలన జరపడం తప్పని పరిస్థితి కాబట్టి పరమాత్మ దానికి ఒక పరిష్కారం కూడా చూపించాడు. 5 రకాలైనటువంటి మనం ప్రాయశ్చిత్తాలు చేసుకునేటట్లయితే ఏ విధంగా బ్రహ్మయజ్ఞము, తర్వాత పితృయజ్ఞము, తర్వాత దేవయజ్ఞము, తర్వాత భూతయజ్ఞము, చివరిగా మనుష్యయజ్ఞము, అనగా చివరిగా మనుషులకి ఆహారం పెట్టడం ద్వారా మనం ఈ 5 రకాలైనటువంటి చేసిన పాపాలను నివృత్తి చేసుకోవడానికి కూడా మార్గం చూపించి, నువ్వు కర్మ చేస్తుంటే తప్పు జరుగుతుంది అనుకుంటున్నావు కదా, ఆ తప్పుకి మార్గాంతరం కూడా చూపించి ఆ విధంగా నువ్వు నిష్కామంగా కర్మ చేసుకుంటూ వెళితే నువ్వు చేరడం పరమాత్మని నైష్కర్మ్య సిద్ధి అంటే కర్మ చెయ్యనటువంటి స్థితికి నువ్వు చేరే అవకాశం ఉంది అని అక్కడ చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు గత 7 శ్లోకాలుగా 41 నుంచి 48 వరకు మనకి సంక్షిప్తమైనటువంటి కర్మయజ్ఞాన్ని గురించి, కర్మజ్ఞానాన్ని గురించి, కర్మయోగాన్ని గురించి చెప్పడం జరిగింది పరమాత్మ. ఇప్పుడు కర్మయోగం చేసుకుంటూ నైష్కర్మ్య సిద్ధి పొందడానికి ఏ విధంగా అవకాశం ఉందో దాని తర్వాత కలిగేటువంటి జ్ఞానసిద్ధి ఏమిటో ఇప్పుడు మనకి జ్ఞానయోగం గురించి వాళ్ళ నుంచి చెప్పడం మొదలవుతుంది. సో మొదటగా మనం 49వ శ్లోకానికి టీకా తాత్పర్యం చూద్దాం. సర్వత్రా సమస్త విషయములందును అసక్త బుద్ధి తగులుబాటు నొందని బుద్ధి గలవాడు, అనగా తనది అనే అభిమానం లేనివాడు, జితాత్మ మనస్సును జయించినవాడు లేక మనోనిగ్రహము కలవాడు, విగతస్పృహ అనగా ఆశ లేనివాడు, కోరికలు నశించినవాడు అగు మనుజుడు సన్యాసేన సంగత్యాగము చేత అంటే విషయాల యొక్క బంధుత్వం సంబంధం లేకుండా కర్మఫల త్యాగం చేత జ్ఞాన మార్గం ద్వారా పరమాం సర్వోత్కృష్టమైనటువంటి నైష్కర్మ్య సిద్ధిం నిష్క్రియమైన ఆత్మస్థితిని అధిగచ్చతి పొందుతున్నాడు. చూడండి, స్టెప్ బై స్టెప్ ఎట్లా తీసుకొస్తున్నాడు. మనం కర్మ చేయకుండా ఉండే అవకాశం మనకెవ్వరికీ లేదు. అయితే తెలియనప్పుడు ప్రతి కర్మ చేసేటప్పుడు నాకేంటి, నాకు ఇది కావాలి అనేటువంటి ఒక సకామమైనటువంటి కర్మ మనం చేసుకుంటూ వెళుతున్నాం. అటువంటి కర్మలు మనల్ని బంధిస్తున్నాయి. ఇది మనకు చెప్పినటువంటి రహస్యం. కాబట్టి నీవు కర్మల్ని నిర్వర్తించేటప్పుడు చెయ్యకుండా ఉండగలిగిన పరిస్థితి నీకు లేదు కనుక చెయ్యి. చేసినప్పుడు అది నీ యొక్క స్వకీయ కర్మ అయితే కూడా దానిలో ఉన్న దోషాలు ఎంచకుండా నువ్వు నిష్కామంగా చేసుకుంటూ వెళ్ళు. నీ యొక్క అది స్వధర్మం అయి ఉన్నప్పుడు కూడా దానిలో ఉన్నటువంటి విషయాలను పట్టించుకోకుండా నీ యొక్క ధర్మాన్ని నిర్వర్తించు, పరధర్మానికి వెళ్ళకు. అనగా ఆత్మ విచారణకు సంబంధించినటువంటి స్వధర్మం నువ్వు పాటిస్తున్నంతకాలం ప్రపంచ విషయాలైనటువంటి దృశ్య విషయాల పట్ల నీ ఆసక్తి తగ్గితే అది పరధర్మం. కాబట్టి ఆ పరధర్మం నీకు భయం కలిగించేది. నిజానికి పరమాత్మతో సన్నిహితంగా ఉన్నవాడికి భయం అనే మాట ఎరగడు వాడు. ఎందుకని? ఉన్నది పరమాత్మ ఒకడే, వాడు నాలోనే ఉన్నాడు, నేను ఆయన యొక్క ప్రతినిధిని అయ్యి ఉన్నాను. కాబట్టి నాకు ఎవరితో భయం ఉంది? నా ఎదురుకుండా ఉన్న అందరి వ్యక్తులతోనూ ఆ పరమాత్మే ఉన్నాడు. కాబట్టి నాకు ఎవరితోనూ భయం లేదు. అలా కాకుండా నేను వేరు, అవతల వ్యక్తి వేరు అనేటువంటి ద్వైత బుద్ధిలో ఎప్పుడైతే 2గా చూస్తూ 3గా చూస్తూ మనం అనుకుంటున్నామో వీడి వలన నాకేం ప్రమాదం ఉందో, వీడు ఏం చేస్తాడో, ఇటువంటి భయాలన్నీ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అందువలన ఆ స్వధర్మం అనేటప్పటికీ ఉన్నదంతా ఆత్మే. కాబట్టి ఎవరూ భిన్నంగా లేరు, అందరిలోనూ ఆత్మ ఉంది. సో ప్రపంచ విషయాల్లో దృష్టి లేకుండా వెళ్ళేటట్టయితే ఏ విధమైనటువంటి నైష్కర్మ్య సిద్ధి ఆత్మజ్ఞానాన్ని కలుగుతుందో అది జ్ఞాన మార్గం ద్వారా కూడా పొందే అవకాశం ఉన్నది. అది ఎట్లా వస్తుందో చెబుతాను అని చెప్తున్నాడు. సరే, వాడికి ఒక 3 లక్షణాలు చెప్పాడు. ఇది పొందాలి అంటే, ఆత్మజ్ఞానం పొందాలి, జ్ఞానయోగాన్ని అనుసరించాలంటే నీలో ఒక 2-3 కండిషన్లు కావాలి. అంటే మనం దానికి తయారవ్వాలి. దేనికి తయారు లేకుండా మాత్రం ఉన్నది ఉన్నట్టుగా మనకు దొరికే అవకాశం లేదు. ఎందువని? మన యొక్క జన్మే దోషభూయిష్టంగా ఉంది, మన మీద మాయ కప్పి ఉంది, 3 గుణాలు కప్పి ఉన్నాయి. ఇవి కాకుండా రాగద్వేషములు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నింటినీ తొలగించుకుంటూ నిష్కామంగా నువ్వు కర్మ చేసే స్థితి నువ్వు వదిలించుకుంటే కానీ కొన్ని రావు. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, కొన్నిటిని మనం వదిలేయాలి, కొన్నిటిని పట్టుకోవాలి. అది చేస్తేనే ఇది దొరికే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ 49వ శ్లోకంలో
మనం టీకా తాత్పర్యం చూసాం కదా. రైట్. ఇప్పుడు సమస్త విషయములందు తగులుబాటునందని వాడు అంటే అనాసక్తత. నాకు ఇది జరుగుతోంది, జరగని, నాకు అనవసరం ఇదంతా అనేటువంటి అనాసక్తమైనటువంటి బుద్ధి, దానిలో ఆసక్తి లేదు. ఇది చేస్తే ఏమవుతుందో, ఇది వస్తే నాకు వస్తుందా రాదా, వీళ్ళు నా మాట వింటాడా వీళ్ళ, ఇట్లాంటివన్నీ వ్యవహారాలన్నీ మనకు అనవసరం. ఇటువంటి బుద్ధి గలవాడు తర్వాత మనస్సును జయించినవాడు. ఎక్కడికి వెళ్ళినా ఇదే కష్టం రాయ్య, మనస్సును జయించడం. సో మరి 18 అధ్యాయాలు చదువుకున్న తర్వాత మనస్సును జయించడం కూడా నువ్వు తెలుసుకోకపోతే మరి ఇప్పుడు ఈయన భగవద్గీత చెప్పిన ఫలితం ఏమిటండి? సో అందువలన ఎవడైతే మనస్సును జయించాడో వాడు తర్వాత కోరికలు లేనటువంటి మనుషుడు, లేక సంగత్యాగం అంటే ప్రతి దానిలోనూ నా యొక్క ఆసక్తి లేదు అనుకుని దానికి దూరంగా ఉంటున్నవాడు, అది జ్ఞాన మార్గం. ఎందుకని? ఇది అనాత్మ. చూడండి ఎక్కడ వస్తుంది, నేను ఆత్మని, ఈ ప్రపంచంలో కనపడే విషయాలన్నీ అనాత్మ, ఇది నా యొక్క ఇది కాదు, కాబట్టి దీంతో నాకు సంబంధం లేదు అనేటువంటి ఒక న్యూట్రల్ పొజిషన్, తటస్థంగా ఉండేటువంటి స్థితి ఎవడైతే పొందుతున్నాడో వాడు నైష్కర్మ్య సిద్ధి చెందడానికి, నిష్క్రియాత్మ సిద్ధిని పొందడానికి వాడికి అర్హత వస్తుందని చెప్తున్నాడు. తర్వాత ఏమిటి, ఇప్పటి వరకు మనకేం చెప్పాడు? నిష్కామ కర్మ గురించి చెప్పాడు. ఏమండి, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అక్కడి నుంచి జ్ఞానయోగానికి తీసుకొస్తున్నాడు. అంటే దయచేసి వినండి, మొట్టమొదటి స్థితిలో మనం కర్మ చేయక తప్పని పరిస్థితి. ఏమండి, కాబట్టి కర్మ చేసేటప్పుడు నీవు ఎలా ఎదగాలి అనేటువంటి విషయానికి చెప్పేటట్లయితే నీవు రాగద్వేషము లేకుండా, కామం ఇది లేకుండా, సకామం కాకుండా నిష్కామ కర్మ చేసుకుంటూ వస్తే నీ యొక్క మనస్సు శుద్ధిపరచబడి అది చిత్తంగా మారి తర్వాత బుద్ధి నీకు దానిలో ఏర్పడిన తర్వాత అప్పుడు కలిగేటువంటి అనుభవం ఏదైతే ఉందో అది జ్ఞానస్థితి. అర్థమైందండి? ఆ జ్ఞానస్థితికి వచ్చిన తర్వాత పరమాత్మతో నువ్వు మమేకం అయిపోవడానికి చాలా దగ్గరకు వచ్చేసిన గుర్తు అన్నమాట. సో అందుకోసం ఇక్కడేం చెప్తున్నాడు, ఇంతవరకు కూడా మనకి నిష్కామ కర్మం గురించి చెప్తూ ఇప్పుడు జ్ఞానయోగం, దీన్ని సాంఖ్యయోగం అంటాం మనం, ఈ భగవద్గీత ప్రకారంగా దాని విచారణలోకి వస్తున్నాడు ఇప్పుడు పరమాత్మ. అంటే ఎందుకు ఇస్తూ సూక్ష్మంగా మొత్తం భగవద్గీత అంతా ఈ అధ్యాయంలోనే ఉంది. ఈ 18 అధ్యాయాల్లో 17 అధ్యాయాల్లో చెప్పుకుంటూ వస్తున్నటువంటి విషయాలన్నింటినీ మళ్ళీ క్రోడీకరించి సంక్షిప్తంగా చెప్తున్నాడు మనకి. ఎందుకని? నీకు మొట్టమొదట్లో యోగం నేర్పినప్పుడు రోజుకు 3 సార్లు ఖచ్చితంగా చేయాలని చెప్పాం. అదే 6 నెలల్లో సంవత్సరం నీకు దర్శనాలు మొదలయ్యి అనుభవం రావడం మొదలైన తర్వాత నిన్ను అది ఒకసారి చేసి ఊరికి టచ్ చేసి వదిలేస్తే చాలరా అని చెప్తున్నావు. ఎందుకని? దానికి ఆ మార్గం అలవాటైపోయింది. ఆటోమేటిక్గా అమ్మవారు ప్రకృతి ఆధార స్థానంలోంచి లేచి పైకి ప్రయాణం చేయడం దానికి అలవాటైపోయింది, ఆ దోవర వెళ్ళడం. ఇప్పుడు నువ్వు మామూలు వాళ్ళలాగా ఇట్లా ఊపుకుని అన్నిసార్లు చేయాల్సిన అవసరం లేదు. సో ఆ విధంగా నిష్కామమైనటువంటి కర్మ నువ్వు చేసుకుంటూ వెళ్ళి మనస్సుకి బుద్ధికి ఒక మార్గం అలవాటైన తర్వాత నువ్వు తొందరగా జ్ఞానయోగంలోకి వెళ్ళడానికి అవకాశం వస్తుంది. అది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. సో ఈ విచారణ చెప్పి దానికి కావలసినటువంటి సుగుణాలు ఏమిటి అంటే, ఇక్కడ కర్మ చేస్తున్నప్పుడు కర్మ మీదే దృష్టి అంతా ఉంది. చూడండి ఇక్కడ అంటే ఏమిటి, నువ్వు కర్మ చేసేటప్పుడు నీ ఇంద్రియాలన్నీ దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు రెండు ఇన్వాల్వ్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి జ్ఞానం అనేటప్పటికీ కేవలం నీ యొక్క సూక్ష్మ శరీరమే ఇన్వాల్వ్ అయింది కదా. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చెప్తున్నాడు, నీవు నీ మనస్సు శుద్ధి కావడం ముఖ్యం. అక్కడ నీ మనసు పూర్తిగా శుద్ధి అయిందా లేదా అనేది ఆయన పట్టించుకోవట్లా. చేస్తున్న కర్మను పరమాత్మ స్వరూపంగా వదిలేసి కర్మ చేయమని చెప్పాడు. అంటే కొద్దిపాటి మనలో ఉన్నటువంటి స్వార్థము అవి కొంత ఉండొచ్చు, కానీ ఇప్పుడు నువ్వు అత్యంత ఉత్తమమైనటువంటి స్థితికి నువ్వు చేరాలనుకున్నప్పుడు వాటి యొక్క నిర్మూలన కూడా జరగవలసినటువంటి అవసరం ఉంది. అందువలన నిన్ను సూక్ష్మ
శరీరం స్థాయిలో నిన్ను శుద్ధిపరచడానికి ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. ఏ విధంగా అంటే దేని యందు తగులుకోనని బుద్ధి. చూడండి, మనకు అంతఃకరణలో ఏమున్నాయి? అంతరింద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహం కదా. సో మొట్టమొదటిలో దేని పట్ల, ప్రపంచంలో కనపడుతున్న దేని పట్ల తగులుకోనటువంటి బుద్ధి. ఏమండి, అది కాదు అంటే ఏమిటి? లోపలదా బయటది? అది లోపల. వెరీ గుడ్. రెండోది ఏమిటి? మనస్సును జయించుట. చూడండి, ఈ అంతఃకరణలో ముఖ్యమైనటువంటి ప్రధాన పాత్ర వహించేటువంటిది మనస్సు. ఎందుకని? ఇంద్రియాల ద్వారా వచ్చిన విషయ సేకరణను అనుసరించి ఇది ఒక నిర్ణయానికి రావడానికి దానికి సహాయపడేవాడు మిగతా ముగ్గురు, బుద్ధి, చిత్తం, అహం. సో మనస్సుని నువ్వు కంప్లీట్గా కంట్రోల్లో పెట్టుకోవాలి. అన్ని సూక్ష్మ స్థిరానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చెప్తున్నాడు. తర్వాత ఆశ లేకుండా ఉండడం మూడోది. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఏమంటే ఆశ అంటే బయటదే కదా అని మనకు అనిపించవచ్చు, కానీ ఆశ కలిగించేది మన మనస్సు, మన లోపల ఉంటుంది సూక్ష్మ శరీరం. కాబట్టి దీన్ని కూడా నువ్వు దాటితే కానీ నీవు జ్ఞానయోగ ప్రాప్తికి, నిష్క్రియ స్థితికి, నైష్కర్మ్య సిద్ధికి నువ్వు అర్హత పొందడానికి అవకాశం లేదని చెప్తున్నాడు. చెప్పి ఈ శ్లోకంలో వేసినటువంటి కొన్ని విశేషణమైన గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి కొద్దిగా చూద్దాం. సర్వత్రా అని ఒక మాట వేశాడు. అంటే ఏ వస్తువైనా, ఏ కాలమైనా నీ బుద్ధి మాత్రం వాటిలో తగులుకోకూడదు. ఎందుకని ఆలోచిద్దాం మనం ప్రాక్టికల్గా. యోగంలో కూర్చున్నాం ఒక అరగంట సేపు, ఇప్పుడు బయట విషయాలు ఏం ఆలోచించరా. మళ్ళీ ఇక్కడ ఒక్కసారి దుమ్ము దులుపుకుని బయటికి లేచామనుకో, ఆ గుమ్మం దాటామనుకో, మళ్ళీ ప్రపంచ విషయాలన్నీ మామూలుగా వస్తాయి. అది పనికిరాదు అంటున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇదే స్థాయిలో అక్కడికి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి. అలా వెళ్ళగలిగితే అప్పుడు బయట ఉన్న ప్రలోభాలు నిన్ను లోబరుచుకోవు. ఎందుకని మనసుకు ఒక పద్ధతి అలవాటు చేసావు, నువ్వు బుద్ధికి ఒక స్థితి అలవాటు చేసావు. అవన్నీ ఏమి లేవు, ఉన్నది ఇదే అనేటువంటి ఒక స్థాయి, ఒక ఏకాగ్రతతో ఉండేటువంటి స్థితిని నువ్వు దానికి అలవాటు చేసావు. కాబట్టి ఈ స్థితి బయట కూడా నువ్వు కొనసాగించాలి. అప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుందని చెప్తున్నాడు. సర్వత్రా అంటే అది. తర్వాత కొంతమంది కొన్ని విషయాల పట్ల విరక్తి పొందుతారు. ఏది? ఇప్పుడు మేము బాగా చెప్తున్నాం కాబట్టి మాంసాహారం మానేయండి అంటే మాంసాహారం మానేశారు. జేబులు కొట్టకండి అంటే జేబులు కొట్టడం మానేశారు. అన్యాయంగా సంపాదించి చేయకండి అంటే చేయొద్దన్నాం. కానీ మామూలు ఇతర కుటుంబ విషయాల్లోకి వచ్చేటప్పుడు మాత్రం మళ్ళీ మన మనసు దాంట్లోకి వెళ్ళిపోతాం. కొన్ని అలవాట్లు నువ్వు మార్చుకున్నావు ఇక్కడికి రావడం వల్ల, కానీ అన్నిటినీ మార్చుకోలేదు. ఆ స్థితి దాటాలంటున్నాడు. సర్వత్రాండంలో ఉద్దేశం అది. తర్వాత జితాత్మ అంటే ఎవడైతే తన మనస్సును జయించాడో వాడు ప్రపంచాన్నంతా గెలిచినట్టే. ఎవడు? అలెగ్జాండర్ను వాడు కాదు గెలిచింది. ఎవడైతే తన మనసును గెలిచాడో వాడు అన్నిట్లోకి ప్రపంచ విజేత. రమణ భగవాన్, రామకృష్ణ పరమహంస అటువంటి మహాత్ములు వాళ్ళ ఒక మనసును జయించారు. మనసు అనేది లేదు వాళ్ళకి అక్కడ. అందుకని సంకల్ప వికల్పాలు లేవు, అన్నీ జరుగుతున్నాయి, సాక్షిగా చూస్తున్నారు అంతే. ఆ స్థితికి మనం రాగలగాలి. జితాత్మ అంటే అర్థం అది. ఎందుకని మామూలుగా బయటంతా ప్రపంచం అంతా కూడా ఇది మనం సామెత కూడా చెప్తూ ఉంటారు. ఏమిటంటే బయట పులి ఇంట్లో పిల్లి అని. అంటే ఇంట్లోకి వెళ్ళగానే ఆవిడ చీపురు తీసిందంటే వీడు అవుట్. సో అట్లా ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి అంటే లోపల ఉన్నంతసేపు కాసేపు బాగానే ఉంటాం, బయటికి వెళ్ళగానే మనం విజృంభిస్తాయి మన కోరికలన్నీ. సో ఇది కాదు పాయింట్. ఇక్కడ అక్కడ కూడా నీవు ఆ విధంగా ఉండడం అవసరం అంటున్నాడు. ఎందుకని అంటే నీకు బయట ఉన్న శత్రువుల్ని గెలవటమే కాకుండా లోపల అంతఃశత్రువులు 6, 8 ఉన్నాయి. ఆ 6, 8ని కూడా నువ్వు దాటగలగాలి. అప్పుడు నువ్వు మనసు జయించానని చెప్పడానికి అవకాశం. ఓకే, సో ఇది జితాత్మ అంటే.
కాబట్టి ఇప్పుడు ఏంటి శంకరాచార్యులు వారు చెప్తున్నాడు, అన్నం తినేవాడి గొంతుకలో కనుక ఒక ముళ్ళు అడ్డం పడితే ఏ పరిస్థితిలో ఉంటుందో ఆ పరిస్థితి అని చెప్తున్నాడు. మనస్సును కనుక వాడు జయించకపోతే, భోజనం చేస్తున్నప్పుడు ముళ్ళు అడ్డం పడింది అనుకో, కొంతమంది చేపలు తింటూ ఉంటారు, ఆ చేప ముళ్ళు ఒక్కోసారి గొంతులో ఇరుక్కుపోతుంది. మరి మీ దగ్గర ఉందో లేదో మాకు చిన్నప్పుడు తెలుసు. సో అది ఇరుక్కబోతుంది, చచ్చిపోతాడు వాడు, అది కనుక తొందరగా తీయకపోతే. సో ఆ విధంగా వాడు మనస్సు అనేది అన్ని వైపులా అక్కడ ఇక్కడ జయించకపోతే, వాడు అన్నం తినేవాడికి గొంతులో అడ్డం పడితే వాడు ఎంత బాధపడతాడో అంత బాధ నువ్వు ప్రపంచంలో పడాల్సి వస్తుంది. ఈ శంకరాచార్యులు వారు చెప్పినటువంటి ఉదాహరణ. తర్వాత నెక్స్ట్ వికట స్పృహ అంటే దృశ్య విషయాల పట్ల వైరాగ్యం. అంటే మనకు ఎదురకుండా టీవీ కనపడింది, కొనాలనిపించింది, కారు కనపడింది, కొనాలనిపించింది, ఇంకేదో కనపడింది, మన దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది, అయినా సరే వాడు పెద్ద బండి వేసుకొచ్చాడు, అది కొనాలి అనిపిస్తుంది. సో ఈ విధంగా టెంప్టేషన్కి పడిపోతున్నాం మనం. కాబట్టి అది వాడు ఎవడో కొనుక్కోవడం మనకి ఎందుకు అనవసరం, మనకేదో వచ్చాడు కదా భగవంతుడు, దీంతో సంతృప్తి పడదామని నువ్వు అనుకుంటే పర్వాలేదు. అలా కాకుండా చూసిన ప్రతి దాని వెనకాల పరిగెత్తాలనుకున్నాడు. ఆ విధంగానే మరి వాళ్ళ దేశంలో ఆడపిల్లల పట్ల అన్యాయం జరుగుతుంది. సో అందువలన విగత స్పృహ అంటే ఏమిటి, అవి ఎంత చంచలత్వాన్ని కలిగించే విషయమైనా సరే మందు కాదు, అంతే, వదిలేసి నువ్వు దూరంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. తర్వాత నైష్కర్మ్య సిద్ధిం అంటే మోక్షాన్ని ఇక్కడ నైష్కర్మ్య సిద్ధి అంటే కర్మ చెయ్యనటువంటి స్థితిలాగా వర్ణిస్తున్నాడు. ఎవడైతే ఇన్ని లక్షణాలను పొందుతున్నాడో వాడు కర్మ చేసినా చెయ్యనట్లే అని చెప్తున్నాడు. కాబట్టి నైష్కర్మ్య సిద్ధి అంటే ఏమిటి, కర్మలేమీ లేనటువంటి ఆత్మస్థితి. పరమాత్మ ఏమైనా చేస్తున్నాడా మనలో ఉండి, నువ్వు చేసే అన్నిటికీ చూస్తూ కూర్చున్నాడు అంతే, ఆయనకేం సంబంధం లేదు. సో ఆయన మొన్న చెప్పాను పౌర్ణమిలో కూడా ఏమిటంటే, మనం జాగ్రత్త అవస్థలో కూడా పరమాత్మ సుషుప్తి అవస్థలో మనలో ఎలా సాక్షిగా ఉన్నాడో అలా నీవు యోగ మార్గం ద్వారా జాగ్రత్త అవస్థలో ఈ ప్రపంచంలో ఉండడం అలవాటు చేసుకోవడమే యోగం యొక్క అసలు రహస్యము. అంతే, ఇంకా అంతకన్నా వేరే ఏం చెప్పుకోకర్లేదు. దాన్ని నువ్వేం చేస్తావనేది నాకు అనవసరం, కావలసింది ఇది. ఇది సంపాదించగలిగిన రోజున నీకు ఇంకేమీ అర్థం లేదు. సో అది ఏమవుతుంది అంటే సన్యాసానికి దోవతీస్తుంది కదా. నువ్వు దేని పట్ల వ్యామోతుడు కాలేట్లేదు, రంబ డ్యాన్స్ ఆడినా మనం ఏం ఇదే అయిపోట్ల అనవసరం, కాబట్టి వదిలేయి, సన్యాసంలోకి వచ్చేసి. సో ఆ సన్యాసంలోకి వచ్చిన స్థితిలో ఉన్నప్పుడు కలిగే జ్ఞానం ఏదైతే ఉందో అది నిజమైన జ్ఞానం అని చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, సంఘ పరిత్యాగం లేకుండా ఉండడం. ఓకే, తర్వాత పరమాం ఇట్లాంటి దేనికి అంటుకోని స్థితి వాడు కలిగిన తర్వాత వాడు పొందేది ఏమిటి, పరమాం అనగా ఆత్మస్థితి, అత్యంత ఉన్నతమైనటువంటి పదవి, అది వాడు పొందే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఇక రెండోది కర్మల్ని ఆచరించేటప్పుడు ఈ మనోనిగ్రహం అటువంటివి అభ్యసించాలని చెప్తున్నాం కదా, ఇవి మామూలుగా ఉండేవి కాదు. సో ఇవి అభ్యసించడం వలన ఇక్కడ మనకేం చెప్పాడు, అవి ఉండాలని చెప్తున్నాడు అంతే కదా. మొట్టమొదటి మనకి చెప్పింది ఏంటి, తగులుబాటు ఉందని బుద్ధి విషయాల పట్ల, రెండోది మనసు జయించడం, మూడోది కోరికలు లేకుండా ఉండడం. ఇవి పొందడానికి మనుషుడు అభ్యసించడానికి ఏ విధంగా చెయ్యాలి అనే దానికి ఇక్కడ ఈ శ్లోకంలో ఆయన మళ్ళీ మనకి ఇంకొకసారి చెప్తున్నాడు. చూద్దాం. యాభైయో శ్లోకానికి టీకా తాత్పర్యం చూద్దాం. కౌంతేయ, ఓ అర్జున, సిద్ధిం నిష్కామకర్మయోగ అనుష్ఠానము చేత కలుగు చిత్తశుద్ధి రూపమగు కర్మసిద్ధిని ప్రాప్త పొందినవాడు యథా ఏ ప్రకారముగా బ్రహ్మ పరమాత్మను ఆప్నోతి పొందుతున్నాడో తథా అదే విధముగా జ్ఞానస్య అనగా జ్ఞానము యొక్క పరా శ్రేష్టమైన నిష్ఠ లేక పరాకాష్ఠ పర్యవసానము ఏది కలదో దానిని
సమాసేన ఏవ సంక్షేపముగానే మే నా వలన నిబోధ తెలుసుకునము. ఇక్కడ చూడండి, ఇంతవరకు మనకి జ్ఞానాన్ని గురించి చెప్పాలి, కర్మను గురించినటువంటిది విపులంగా 7-8 శ్లోకాల్లో చెప్పాడు. సో అక్కడ నువ్వు కర్మసిద్ధి, నిష్కామ కర్మలు చేయడం వల్ల కలిగేటువంటి కర్మ సిద్ధి, ఆత్మజ్ఞాన ప్రాప్తి ఏదైతే వస్తుందో అది జ్ఞాన మార్గం ద్వారా కూడా ఎట్లా వస్తుంది అనేది ఇప్పుడు నేను నీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, విను అని చెప్తున్నాడు. అర్జున, కర్మసిద్ధిని అనగా నిష్కామ కర్మలచే చిత్తశుద్ధిని బడసినవాడు పరమాత్మను ఏ ప్రకారముగా పొందగలడో ఆ విధమును, అది ఏ విధంగా అంటే దానికి ఉన్న ప్రాసెస్ ఏమిటి, తర్వాత ఆ జ్ఞానం యొక్క శ్రేష్టమైన నిష్ట లేక దాని యొక్క రిజల్ట్ పర్యవసానం ఏముందో అవి దాన్ని ఆ జ్ఞాన నిష్ఠని తెలుసుకునేది అని సంక్షేపంగా అంటే చిన్నగా. ఎందుకని ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ఆల్రెడీ ఇది విస్తృతంగా చెప్పబడింది జ్ఞానయోగంలో, కాబట్టి ఇది రిపిటేషన్. అంటే ఏమిటి, మనం మామూలుగా రిఫ్రెషర్ కోర్స్ అంటాం. అన్నింటినీ దగ్గర తీసుకొచ్చి ఒకసారి చెప్పేస్తే నీకు అవన్నీ గుర్తు రావాలి. మనం వాటితో వాడు మర్చిపోతుంది, మన వేరే విషయం. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు, వాడికి గుర్తుంటుంది అనుకునే ఉద్దేశంలో ఆయన నీకు సంక్షేపంగా చెప్తాను అంటున్నాడు. ఒక కారణం. రెండోది, ఇప్పుడు వీళ్ళిద్దరూ క్యాసెట్ వేసి కూర్చున్నారు, అక్కడేమో యుద్ధం మొదలెట్టాలి. అది అసలు ఆ సీన్కి వెళ్ళండి. ఈ ప్రొలాంగడ్ హ్యామరింగ్ జరుగుతుంది. వాళ్ళు ఊదేవాళ్ళు అదంతా వాళ్ళు తొందరపడిపోతున్నారు. వీళ్ళు ఈ మధ్యలో వచ్చి కూర్చున్నారు, మొదలెడటానికంటే అడ్డంగా ఉన్నారు వీళ్ళు. అందుకోసమని ఆ స్పృహ కలిగింది పరమాత్మకి. మనం ఎక్కువ టైం తీసేసుకుంటున్నాము, ఇక వీడికి మళ్ళీ వివరంగా చెప్పడానికి కుదరదు. అందుకని ఒరే నాన్న, నీకు చిన్నగా చేసి చెప్తాను రా అయ్యా, విను. ఎందుకని నీకు ఆల్రెడీ వివరంగా చెప్పాను కనుక మళ్ళీ ఇంకోసారి రికాప్యులేషన్ అంటే నీకు మళ్ళీ గుర్తు చేయడానికి సంక్షేపంగా చెప్తాను, విను అని చెప్తున్నాడు. కాబట్టి ఇది రేపు ఏం చెప్తాడు ఆయన, జ్ఞానసిద్ధి, జ్ఞాన మార్గం ఏమిటి, ఏ విధంగా పొందాలనేది రేపు 3 శ్లోకాల్లో మనం వివరణగా చూస్తున్నాం. ఈ 3 శ్లోకాలని మొత్తం గీత యొక్క సారంగా చెప్పబడుతుంది. కాబట్టి ఇదే అత్యంత ఉత్తమమైనది, తర్వాత ప్రాముఖ్యమైనది, ప్రత్యేకమైనది. కాబట్టి దీన్ని రేపు మనం చూద్దాం. కృష్ణార్పణం.